ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 2025 డిసెంబర్ 31వ తారీఖు. ఇప్పటికీ 31వ తారీఖే, 15 నిమిషాల దాకా. హల్లెలూయా. కాబట్టి చివరి గడియల్లో, చివరి నిమిషాల్లో మనం ఉన్నాం. అయితే ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము ఏంటి అంటే, నూతనంగా మార్చబడుట. హల్లెలూయా. ఏందంట? నూతనంగా మార్చబడుట అంటే క్రొత్తగా. ఇంకా చెప్పాలంటే నవీనంగా. ఏదంట? నవీనంగా, క్రొత్తగా, నూతనంగా మార్చబడుట. అయితే నూతనంగా మార్చబడాలి. మనం చెప్పుకున్నట్లుగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. డిసెంబర్ 31 ఎన్నో వెళ్తున్నాయి, జనవరి 1 ఎన్నో వస్తున్నాయి మన ముందర. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. అంటే న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పుకుంటాం. నూతన సంవత్సరాలు నూతన పరచబడుతున్నాయి, మళ్ళా పాతవైపోతున్నాయి. మొదటి నెల అంతా నూతన సంవత్సరం. హల్లెలూయా. మొదటి నెల దాటిందంటే ఇక యథా ప్రకారం తెలియకుండానే నెలలు టక్ వచ్చేస్తాయి. మళ్ళా 31వ తేదీకి వచ్చేస్తున్నాం, డిసెంబర్. అయితే సంవత్సరాలు నూతన పరచబడుతున్నాయి, మారిపోతున్నాయి. అయితే మనం 31 నుంచి జనవరి 1లోకి అడుగు పెడుతున్నాం. కానీ మనం 31లో ఎట్లున్నామో జనవరి 1లో కూడా అలాగే ఉంటున్నాం కదా. నూతనంగా మార్చబడుట, క్రొత్తగా మార్చబడుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది తీర్మానాలు తీసుకుంటారు. ఏమనంటే 31వ తేదీ లాస్ట్, నేను ఇంకా తాగను, 31వ తేదీ లాస్ట్ అని 31వ తేదీ తాగేసి 1వ తేదీ దాకా కొనుక్కొనే ఉంటాడు. ఊరే అయిపోయింది, 31 తాగింది, ఇంకా దిగలేదు. కాబట్టి మళ్ళా కంటిన్యూ డిసెంబర్ 31వ తేదీ దాకా ఇదే జరిగిపోతా ఉంది. ఈ నూతనమైనటువంటి విధానం ఎక్కడ? నిజంగా మనం నూతనంగా మార్చబడాలి అంటే, నవీన పరిస్థితిలోకి మనం రావాలి అంటే, క్రొత్తదనం మనలో కనబడాలి అంటే ఎక్కడ అంటే, ఈవెన్ మందిరములో ఉంటున్న మనం కూడా డిసెంబర్ 31వ తేదీ దాకా ఎలా ఉన్నామో జనవరి 1వ తేదీ నుంచి అలానే ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనంగా మార్చబడాల అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించును, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. అందరూ చెప్తారు హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చూడండి, నిజంగా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీలోకి అడుగు పెడుతున్న మనం 31లో ఎట్లున్నామో 1లో కూడా అలాగే ఉన్నాము అంటే, మనము క్రీస్తునందు లేము అని నిర్ధారణ చేసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్త వ్యక్తి, క్రొత్తగా సృష్టించబడిన వాడు.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని యందు క్రీస్తునందున్నారో వాళ్ళు క్రొత్త వారంట. అంటే వాళ్ళ స్థితిగతులన్నీ కూడా నూతనంగా మార్చబడతాయి, అందులో తిరుగులేదు. హల్లెలూయా. ఎవరికయ్యా అంటే క్రీస్తునందున్న వాళ్ళకి. ఎవరికి? క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి, క్రొత్తగా చేయబడతారు. వారి దేహంలో ఉన్నటువంటి ప్రతిది కూడా మారిపోద్ది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యమైనవి మనస్సు మారిపోద్ది, హృదయము మారిపోద్ది, హల్లెలూయా, బుద్ధి మారిపోద్ది, శాస్త్రాలన్నీ కూడా మారిపోతాయి. చూడండి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల, ఎవరైతే క్రీస్తునందున్నారో వాళ్ళు నూతన సృష్టి అంట, నూతన సృష్టి. చూడండి 51వ కీర్తన 10వ వచ్చు, కొంచెం త్వరగా 51వ కీర్తన 10వ వచ్చు. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందున్న వారిగా కోరుకుంటాను, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. హల్లెలూయా, స్థిరమైన మనస్సు నూతనంగా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఎవరు క్రీస్తునందు ఉంటారో వాళ్ళు కోరుకునేది ఏంటంటే శుద్ధ హృదయం. ఏ హృదయం అంట? శుద్ధ హృదయం అంటే పరిశుద్ధమైన హృదయం. అంటే అది కూడా నూతనమైందే. తర్వాత స్థిరమైన మనస్సు. మనస్సు స్థిరంగా లేకపోతే పరిస్థితులు బాగుండవు. హల్లెలూయా. మనస్సు స్థిరమైనదిగా లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించుము అంటే అర్థం ఏంటంటే, నాకు స్థిరమైన మనసు లేదయ్యా, దాన్ని నూతనంగా పుట్టించు. క్రొత్త మనస్సు నాకు కావాలా. ఏ మనసు అంట? క్రొత్త మనస్సు. ఎవరికి వచ్చింది క్రొత్త మనస్సు? క్రొత్త మనసు ఎవరికి వచ్చింది బైబిల్లో? సౌలు. ఎవరు? సౌలు. హల్లెలూయా. ఏ సౌలు అంటే రాజు అయిన సౌలు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన సౌలు. ఆయన ప్రవక్తలతో కూడా పోయి ప్రవచిస్తా ఉంటే ఆయనకి ఏం కలిగిందంట? క్రొత్త మనస్సు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ కీర్తనకారుడు అంటున్నాడు, స్థిరమైన మనస్సుని నూతనంగా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నూతనంగా పుట్టించు అంటున్నాడు. అంటే నూతనమైన మనస్సు, నూతనమైన మనసు, కొత్త మనస్సు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని కొరకు వేచి ఉంటారో వాళ్ళంట నూతన బలం అంటే కొత్త బలం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన బలం
అంటే ఉన్న బలం కాదు, నూతన బలం. ఈరోజు నూతన బలం కోసం ఎన్నెన్నో డైట్లు చేస్తా ఉన్నారు. నూతన బలం కావాలి, ఏమేమో తింటున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎంత ఖర్చు అయినా పెడుతున్నారు, జిమ్ములకి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే నూతన బలం. అయితే ఎక్కడున్న నూతన బలం? ఎక్కడుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. హల్లెలూయా. ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారంటే ఆయన యందు ఉన్న వాళ్ళే. అంతే కదా, ఆయన యందు ఉన్న వాళ్ళే ఆయన కొరకు ఎదురు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహెజ్కేలు 11:19 చదవండి. యెహెజ్కేలు 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెలు ఇచ్చేదను, వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నూతన ఆత్మ, నూతన ఆత్మ. ఈ నూతన ఆత్మ రావాలి అంటే ముందేం జరగాలంట? రాతి గుండె తీసివేయబడాలి. రాతి గుండె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాతి గుండె. మన గుండె అంటే హృదయం. మన హృదయం రాతి గుండెగా మారిపోయింటే అస్సలు నూతన అనే పదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వం. హల్లెలూయా. నేను ఎట్లున్నా అంతే ఉండాలి, నేనేం చేస్తున్నాను అదే చేయాలా, నేను ఎలా నడుచుకుంటున్నాను అలా నడుచుకోవాలా. హల్లెలూయా. ఎవరు ఏం చెప్పినా నేను వినను, నేను పట్టించుకోను, నా దారి నాదే. ఇలా ఎవరున్నారు? రాతి గుండె. వాళ్ళ గుండెను రాతి గుండె మార్చేస్తున్నారు. ఏముందట? రాతి గుండె. అది కరగదు. అదే ఏం చేయబడదు, కరగదు. అది ఎవరు వచ్చి పన్నీళ్ళు ఇచ్చినా ఆ గుండె కదలదు. హల్లెలూయా. దేవుడు అంటాడు, రాతి గుండెను మార్చివేసి మాంసపు గుండెను ఇస్తాడట, నూతన ఆత్మను పుట్టిస్తాడట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నూతన ఆత్మ. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అయిన వారికి ఏమేమి నూతనంగా మార్చబడతాయో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కదా మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ ఏంటంట? నూతన స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నూతన మనస్సు. ఏ మనస్సు? నూతన మనస్సు. తర్వాత నూతన ఫలం. నూతన సృష్టి ఫస్ట్. అంటే సృష్టి అంటే సమస్తం వస్తుంది. ఫస్ట్ నూతన మనసు, రెండోది నూతన బలము, మూడోది నూతన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును కాక. తర్వాత చూద్దాం, యెహెజ్కేలు 18:31 చదువుతాం. యెహెజ్కేలు 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనిడి. హల్లెలూయా. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన హృదయం, కొత్త గుండె, అదే రాతి గుండె తీసేసి మాంసపు గుండె చేస్తాను అంటున్నాడు. నూతన హృదయం, నూతన బుద్ధి. తర్వాత యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. హల్లెలూయా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం. సో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అయితే నంబర్ 1 మారేదండి. మనసు మారిపోతే నూతనమైన మనసు వస్తుంది, నూతన బలం వస్తుంది, ఏదన్నా నూతన ఆత్మ వస్తుంది, నూతన బుద్ధి, నూతన హృదయము, నూతన బుద్ధి. తర్వాత లాస్ట్ గా నూతన స్వభావం. హల్లెలూయా. ఈ 5 నూతనంగా మారిపోతే ఎప్పుడంటే మనము క్రీస్తునందున్న ఎడల. ఎప్పుడంట? క్రీస్తునందున్న ఎడల. మనం క్రీస్తునందుంటే ఇవన్నీ కూడా నూతనంగా మార్చబడతాయి. ఎందుకంటే క్రీస్తునందున్న వారు ఎవరంట? నూతన సృష్టి. నూతనంగా సృష్టించబడినటువంటి ఏదైనా దానిలో పెట్టేటువంటి కూడా ఎలా ఉంటాయి? నూతనంగానే ఉంటాయి. హల్లెలూయా. నూతనంగానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. కొత్తవి పాతవి జాయిన్ చేసి ఎప్పుడది దేవునికి మహిమ కలుగును కాక. ఎవరైనా కొత్త బండి కొనుక్కొని దానికి వెనక టైర్ మార్చేసి పాతవి పెట్టుకున్నాడు అనుకోండి, వెనక టైరు రిమ్ము చూసేదానికి ఎట్లుంటది? బావు. హల్లెలూయా. సమస్తము నూతనంగా ఉండాలా, సమస్తము నూతనంగా కొత్తగా ఉండాలా. అలా ఉన్నప్పుడే మనము నూతన సృష్టి. దేవుని యేసుక్రీస్తు ప్రభువు యందు నూతన సృష్టి. నిత్య శ్రీమైన దేవుడు బిడ్డలారా, మనం ఈ 31వ తేదీ దాకా ఎలా ఉన్నామో, ఈ 1వ తేదీ నుంచి మన మనస్సు మారాలి, మన బలం, నూతన బలం. ఎక్కడ ఏ బలం అంటే శారీరకమైన బలం కాదు, దేవుని సన్నిధిలో దొరికే బలం, నూతన బలం, నూతన ఆత్మ, నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన స్వభావం. ఇవన్నీ కూడా నూతనంగా మార్చబడాలి అంటే మనము యేసుక్రీస్తునందు సృష్టించబడాలి. మనము నూతనంగా లేము అంటే ఆయన యందు లేము అని నిర్ధారించుకోవాలి ఈరోజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యం ఎవడైనను యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అయిన వారికి ఇవన్నీ కూడా నూతనంగానే ఉంటాయి. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక.